నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలుగు రాష్ట్రాల్లో ఇతనంటే మిగతా పార్టీల వాళ్ళందరికీ గూడా చాలా పెద్ద శత్రువు. కానీ ప్రజలు హృదయాలు గెలుచుకున్న నాయకుడు. ముఖ్యంగా శత్రువు ఎవరికంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకైనా, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, ఇంకో పక్క చెప్పాలంటే లోలోపల ఒక భయం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అంటూ కూడా 2009లోనే పెద్ద స్లోగన్ ఇచ్చిన వ్యక్తి. ఆ తర్వాత 2014లో పార్టీ స్థాపించి 2024లో ఎన్నికల ప్రచారంలో ఎట్లాగైనా సరే అధికారంలో ఉన్న పార్టీని ఓడించి తీరతాను అంటూ శపథం చేసి 21 స్థానాలు ఇచ్చినా కూడా 21 స్థానాలని స్వీకరించి 100% స్ట్రైక్ రేట్తో పార్టీని గెలిపించి ముందుకు వచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్న పార్టీకి కూడా నేను ఎందుకు చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అధికారంలో రేపు 2029లో ఎక్కువ స్థానాలకి పోటీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పార్టీని విస్తరింపజేస్తోంది. అది రేపు పొద్దున ఉనికికి ప్రమాదమని లోపల ఎంతసేపటికి ఎలియన్స్ అన్నా కూడా లోపల ఒక ఫియర్ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చెప్పాలంటే మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అట్లాగే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే వీళ్ళు ముగ్గురు మాస్ ఇమేజ్తో ప్రజలను ఆకట్టుకోగలరు. వాళ్ళ స్పీచ్ల ద్వారా కానీ లేకపోతే ప్రజల మధ్యలోకి అన్ని రకాలుగా వెళ్ళగలరు. శత్రువులు పెరుగుతున్నారు, వాళ్ళకి తెలుసు, జనసేన పార్టీకి తెలుసు, ముఖ్యంగా నాయకుడికి తెలుసు. కానీ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కొంతమంది ఈయన్ని విమర్శిస్తే పత్రికల్లోకో లేకపోతే పేపర్లో టీవీల్లో కనపడతాం అనుకొని విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎక్కడా ప్రతిస్పందించడం ఎక్కువగా కూడా. ఈ మధ్యకాలంలో చూసాం మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని విమర్శించి ఇతన్ని టాపిక్ని డైవర్ట్ చేయడానికి తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి పనులు కానీ లేదా హామీలు నిర్వర్తించట్లేదు అన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఆడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కూడా ఎక్కడ పెద్దగా ప్రతిస్పందించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకం ప్రజలు నిజం తెలుసుకుంటారని. తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళన్న నాయకుడు. తెలంగాణలో వీళ్ళందరూ కూడా ఉద్యమం చేయక ముందే 98, 99 అట్లాగే 2006, 2008లో కూడా ఆయన ఆదిలాబాదులో గిరిజనుల నీటి సమస్య కోసం తన సొంత ఖర్చులతో అక్కడ బోర్వెల్స్ వేయించడం కానీ, నల్గొండలో ఫ్లోరోసిస్ మీద మొట్టమొదట ఆయన పోరాటం మొదలుపెట్టింది కానీ, ఖమ్మం జిల్లాలో ఒక పాప ఒక జబ్బుతో బాధపడుతున్నప్పుడు అక్కడ ట్రీట్మెంట్కి ఇవ్వటంలో ముందుకున్న వ్యక్తి. అట్లాగే రష్మిక అనే అమ్మాయి మీద వీళ్ళ మీద యాసిడ్ దాడి, స్వప్నిక అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు కూడా రెస్పాండ్ అయిన వ్యక్తి. ఈ మధ్య తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కూడా ₹1 కోటి సీఎం క్యాంప్కి రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన వ్యక్తి. కోవిడ్ సమయంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళంటూ రెండు రాష్ట్రాలకి 50 లక్షల ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. సో ఎక్కడా కూడా తెలంగాణ నాయకులకి పవన్ కళ్యాణ్ విమర్శించే రైట్ లేదు, విమర్శించే అసలు ఛాన్స్ కూడా లేదు. ఇంకా విమర్శలు మొదలు పెడితే ప్రస్తుతానికి జనసేన ఆంధ్రప్రదేశ్ వరకే ఆగింది. తెలంగాణలో కూడా ఎంటర్ కాబోతోంది అని తెలుస్తుంది. తెలంగాణలో ఎంటర్ అవుతే పవన్ కళ్యాణ్కి కూడా తెలంగాణలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అది అధికారంలో ఉన్న పార్టీకి కూడా రేపు పొద్దున దెబ్బ కావచ్చు. సో ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయ నాయకుడయ్యాక చాలా పెద్ద మార్పు చూస్తున్నాం పవన్ కళ్యాణ్లో. ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఇతని మీద ఒక ప్రోగ్రామ్ 2 minutes ఇచ్చినట్టని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ లెవెల్కి వెళ్ళాడు రాజకీయ పరంగాని. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసినవి కూడా ఈయన వచ్చిన 18 నెలల్లోనే తీసుకొచ్చిన కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ముఖ్యంగా ఈ స్వచ్ఛరథం అనేది, పల్లె పండుగ 1, పల్లె పండుగ 2, డొక్కా సీతమ్మకి సంబంధించి మిడ్ డే మీల్స్ అని, ఈ మ్యాజిక్ డ్రైన్ అని చెప్పి దోమలు ఇవన్నీ నీళ్లు ఉండకుండా
దోమలు ఇవన్నీ కాటు నుంచి వీళ్ళందరినీ ప్రజల్ని కాపాడడానికి కొత్తగా ఒక మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పి అదొకటి తీసుకొని వచ్చాడు. క్యాటిల్ షెడ్స్ ఎక్కడికక్కడ ఆవులకి పశువులకి సంబంధించి నీళ్లు కొరత లేకుండా ఈ క్యాటిల్ షెడ్స్ అనేది ఒకటి, అట్లాగే ఫామ్ పాండు, అడవి తల్లి బాట అని చెప్పి గిరిజనులు సమస్యలు తెలుసుకుంటానికి అదొకటి అడవి తల్లి బాటని, మన ఊరు మన మంతి అనేది ఫిషర్మ్యాన్కి మత్స్యకారులకు సంబంధించి లైవ్లీవుడ్ యాక్షన్ ప్లాన్, అట్లాగే స్మార్ట్ కిచెన్ అనేది ఒకటి తీసుకొని వచ్చాడు. ఆ ప్రాజెక్ట్ హనుమాన్ అని చెప్పి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన మిటిగేషను, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేది ఒకటి, అలాగే వన మహోత్సవం, ఫారెస్ట్ అకాడమీ, సైన్స్ మ్యూజియము, యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్స్ అని మొదలుపెట్టాడు, టైగర్ ప్రొటెక్షన్ కారిడార్సు, కుకీ ఏనుగులను కూడా కర్ణాటక నుంచి తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలో పంట నష్టాలు జరగకుండా అదొకటి, హార్టికల్చర్నిను ఈ ఎంజిఎన్ రేగా వీటిని లింక్ చేయటము, ఎకో టూరిస్ట్ ప్రమోషను, టాయ్ మార్కెట్స్ ఈ ఏటుపాకి సంబంధించిన వీళ్ళన్నిటికీ సపోర్ట్ చేయటము, ఈ కాఫీకి సంబంధించిన కల్టివేషన్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయటము, బయోడైవర్సిటీ పార్క్స్ అని, విలేజ్ ఫారెస్ట్స్ అని, వెట్లాండ్ కన్జర్వేషను, అట్లాగే ఫారెస్ట్ అకాడమీ. ఈ 18 నెలల్లో ఇన్ని చేయగలిగాడు. చాలామందికి తెలియదు, ఎందుకంటే మీడియా సపోర్ట్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ప్రాంతీయ ఛానల్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, తెలుగుదేశంకో, బీఆర్ఎస్కో, కాంగ్రెస్కో విడిపోయి ఉన్నాయి. జనసేనకి, బీజేపీకి మీడియా ఛానల్స్ లేవు. బీజేపీ లాగా జనసేన కూడా ఎక్కడ మీడియాలో పెద్దగా కనపడదు. ఇవన్నీ కూడా ఎక్కువ ఛానల్స్ కవర్ చేయవు. ఒకే ఒక్క అర్జీ పెట్టుకుంటే ఆ పని సాల్వ్ అయిపోతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ జనవాణికి ఎక్కువగా వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటూ ఉంటారు. ఒక స్కూల్లో మాకు పొద్దున్నుంచి కూడా తెల్లవారుజామునే భోజనం వస్తుంది, అది లంచ్ సమయానికి భోజన సమయానికి చల్లారిపోతుంది, పిల్లలను తినలేక ఇబ్బంది పడుతున్నాము, ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటామంటే క్యారేజీని మాన్పించి స్కూల్లోనే అప్పటికప్పుడు మధ్యాహ్నం వండి వాళ్ళకి వేడి భోజనం పెట్టేట్టు చేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. పిఠాపురం గోకినాడ ఈ రోడ్డుకి సంబంధించి ₹1 కోటి వ్యయంతో ఈ రహదారిని పూర్తిగా మార్చేశాడు. దాని గురించి కూడా ఎక్కడ మనం టీవీల్లో ఛానల్లో చూడం. అనంతగిరి మండలం అక్కడ గ్రామాల్లో 70 సంవత్సరాలైంది, రహదారులు లేవు, లైట్స్ లేవు, ఇంటికో లైట్ లేదు, రోడ్స్కి స్ట్రీట్ లైట్స్ లేదు. ఇవన్నీ కూడా 70 సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పచ్చు మనం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బీజేపీ కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ, ముఖ్యంగా దక్షిణాదిన హిందుత్వ, సనాతన ధర్మం ఈ రెండు మోస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. ఫస్ట్ అతన్ని సేనాని అన్నారు, తర్వాత సనాతని అన్నారు, ప్రస్తుతం ఇంకా చాలా బిరుదులతో ముందుకు వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరూ లేరు. కర్ణాటక వెళ్ళి మాట్లాడాడు, మహారాష్ట్ర వెళ్ళి మాట్లాడాడు, కేరళ వెళ్ళి మాట్లాడాడు, తమిళనాడులో హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు, హిందూ దేవాలయాలకు సంబంధించి దాడులు జరుగుతున్నప్పుడు, తమిళనాడులో కూడా అధికార పార్టీకి గట్టిగా రెస్పాండ్ అయ్యే నాయకులు లేనప్పుడు పవన్ కళ్యాణే వెళ్ళి అక్కడ తమిళనాడు హిందూస్కి అండగా నిలబడ్డాడు. అది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. చాలా క్లియర్గా చెప్తాడు. మనం చూసాము 24 గంటల కిందట ఈ కృష్ణక్షేత్రం ఉడిపిలో పుట్టిగ శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదుని ప్రదానం చేశారు. అందరికీ తెలిసిందే, పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ వారు. ఇక్కడ అందరికీ ఇంకొక పాయింట్ ఉంది తెలుసుకోవాల్సింది, బిరుదు ఆయనకి ఇచ్చారు కానీ ఇంతవరకు ఈ మఠం నుంచి కానీ దీనికి సంబంధించి ఒక బిరుదుని ఇవ్వటం ఇదే మొట్టమొదటిసారి, అది కూడా పవన్ కళ్యాణ్కి. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. పీఠాధిపతి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన విజయనగర చక్రవర్తి, ఆయనకు ఆశయాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా అభినందించాలి. వాటిని గుర్తించే
ఈ బిరుదు ఇచ్చామని చెప్పడం కూడా ఇక్కడ చాలా గమనించాల్సిన పాయింట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఒక క్లారిటీ అయితే ఒకటి కూడా ఇచ్చారు. అదేంటంటే మనకెప్పుడు కూడా ధర్మానును కాన్స్టిట్యూషన్ ఈ రెండు కూడా రెండు సెపరేట్ వర్డ్స్ అంటారు. కాదు, ధర్మ అనేది మోరల్ కంపాసు, కాన్స్టిట్యూషన్ అనేది లీగల్ కంపాసు. ఈ రెండు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఈ రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఏమై ఉంటాయి అని చెప్పిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, బీహార్లో ఎన్నికల ప్రచారంకి వెళ్ళలేదు, మోడీకి పవన్ కళ్యాణ్కి చెడిపోయింది, జనసేన బీజేపీ విడిపోతుంది, లేదు జనసేన టీడీపీకి రిఫ్ట్ వచ్చింది, జనసేనని పక్కన పెట్టేశాడు మోడీ, లోకేష్ని చంద్రబాబుని దగ్గర తీసుకుంటున్నాడు, లోకేష్ని మోడీ బాగా లిఫ్ట్ ఇస్తున్నాడని. లోకేష్కి మోడీ లిఫ్ట్ ఇవ్వటం వరకు నిజంగాని మోడీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని దూరం చేసుకుంటాడనేది అయితే జరగని పని. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది. 2029లో మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలన్నా, 34లో అధికారంలోకి రావాలన్నా మెయిన్ డిఫరెన్స్ అలా తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్సీపీకైనా పవన్ కళ్యాణ్ ఈయన సపోర్ట్ ఎటువైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. అది మాత్రం మర్చిపోకూడదు. కాకపోతే జనసేనాని చాలా క్లియర్గా చెప్పాడు, ఒక 15 సంవత్సరాలు ఈ ఎలియన్స్తోనే ఉంటాడని. సో ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, వీటన్నిటికన్నా కూడా రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి, సనాతన ధర్మం గురించి ఆలోచించే వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అన్నది నిస్సందేహంగా చెప్పచ్చు. అందుకే పీఠాధిపతి 21 స్థానాలే తీసుకున్నాడు. ఆయన అక్కడ ధర్మాన్ని అనుసరించి రాష్ట్ర భవిష్యత్తు కోసమే 21 స్థానాలతో పరిమితం అయ్యాడు తప్ప వేరే కాదు అని ఆయన చెప్పాడంటే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో ఈ స్పెక్యులేషన్స్ పక్కన పెట్టచ్చు. 21 స్థానాలే కదా అంటే ఎంతోమంది రెచ్చగొట్టినా ఆఖరికి ఆయన సొంత కులం సంబంధించిన వాళ్ళందరూ కూడా మధ్యలో తెలుగుదేశం పార్టీని, జనసేనని, అట్లాగే బీజేపీని విడగొట్టడానికి ప్రయత్నించిన ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. కొన్ని విమర్శలు ఉండొచ్చు క్యాడర్కి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కలవకపోవచ్చు, కానీ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే ముందుకెళ్తాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మోడీ ఏం చెప్తే అదే చేస్తాడు. మోడీ, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఒక వెలుగుతాడు. రాబోయే 10 సంవత్సరాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోంచి పవన్ కళ్యాణ్ పేరును మాత్రం తీసేయలేం. థ్యాంక్ యూ.